హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేర్ ఆఫ్ కళ్యాణ్. సో ఈరోజు నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి న్యూ బోర్న్ బేబీస్ 1 or 2 months బేబీస్కి 2 months లోపు పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ థింగ్ అండి, బేబీ పుట్టినప్పుడు యాక్చువల్గా పైన ఒక లేయర్లా ఉంటుందంట. నాకు ఐడియా లేదు. బేబీ బాతింగ్కి వచ్చేస్తే ఫస్ట్ పుట్టినప్పుడు బేబీస్ని అట్లీస్ట్ ఒక 10 days పాటు స్నానం అనేది అవాయిడ్ చేయమంటారు. బట్ పెద్దవాళ్ళు ఏంటంటే రోజు డే 1 నుండే స్నానం చేయడం స్టార్ట్ చేస్తారు. బట్ ద థింగ్ ఈజ్, వాళ్ళకి ఆ లేయర్ ఉండడం వల్ల పుట్టినప్పుడు మదర్ ఊమ్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ లేయర్ వల్ల వాళ్ళకి టెంపరేచర్ ఇదంతా కూడా ప్రొటెక్షన్ అనేది ఉంటుందంట. సో అందువల్లే ఈవెన్ బాడీ చాలా డ్రై అయిపోకుండా అది ప్రొటెక్ట్ చేస్తుందంట. సో అందుకని చెప్పి అట్లీస్ట్ 10 days వరకు వాళ్ళకి స్నానం అనేది అవాయిడ్ చేయమంటారు. ఓన్లీ వామ్ వాటర్ తోటి నీట్గా వెట్ క్లాత్ పెట్టేసి క్లీన్ చేయమని చెప్పి సజెస్ట్ చేస్తారు. ఇట్స్ అప్ టు యూ. బట్ ద థింగ్ ఈస్, టిల్ 10 days వరకైనా వాళ్ళకి స్నానం చేయించకుండా జస్ట్ ఆ క్లాత్ తోటి తుడిచేస్తే సరిపోతుంది అదనమాట. అండ్ బాడీ వచ్చేసి చాలా వెచ్చగా వామ్గా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ బాడీ టెంపరేచర్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. స్వెట్ అయ్యేంత వరకు వామ్గా అయితే ఉంచకూడదు, బట్ కవర్ చేసి పెట్టి ఉంచాలి. సో వన్స్ బాతింగ్ కానీ లేదంటే క్లీన్ చేసిన తర్వాత బేబీని నీట్గా, ఇఫ్ ఇన్ కేస్ సమ్మర్ సీజన్ అయితే కొంచెం పలుచటి వాటితోటి కవర్ చేయడం, వింటర్ సీజన్ అయితే కొంచెం థిక్గా ఉండే క్లాత్స్ తోటి కవర్ చేయడం అట్లాంటివి చూసుకోమంటారు. అండ్ వింటర్ సీజన్ అయితే మిటెన్స్, సాక్స్ ఇవన్నీ కూడా యూజ్ చేయమంటారు. అండ్ హెడ్ క్యాప్ కూడా పెట్టమంటారు. బట్ మోస్ట్లీ సమ్మర్ సీజన్ అయితే అక్కర్లేదండి. అప్పుడప్పుడు హెడ్ క్యాప్, ఈవెన్ నైట్ టైం కొంచెం చల్లగా ఉంది క్లైమేట్ అన్న టైంలో క్యాప్ యూజ్ చేస్తే చాలు. మోస్ట్లీ వాళ్ళకి క్యాప్ కూడా అక్కర్లేదు. బయటకు తీసుకెళ్ళేటప్పుడు ఆ టైంలో ఇవన్నీ కూడా వేస్తే వెచ్చగా ఉంటుంది బాడీ టెంపరేచర్ కూడా. బట్ చెమటలు పట్టి చాలా బాడీ టెంపరేచర్ హైగా ఉండేలాగా అలా అయితే చేయొద్దు. మరి వేడిగా ఉంచాల్సిన అవసరం అయితే లేదు. బట్ వామ్గా ఉండేలాగా చూసుకోండి. మరి చల్లగా కాకుండా మరి వేడిగా కాకుండా కొంచెం వామ్గా ఉండేలాగా వాళ్ళ బాడీ టెంపరేచర్ చెక్ చేసుకుంటూ అలాగా కవర్ చేసుకుంటే సరిపోతుంది. సో అది. అండ్ బాతింగ్కి వచ్చేసి వన్స్ బాతింగ్ స్టార్ట్ చేసిన తర్వాత, పురిటి స్నానం అదంతా అయిపోయిన తర్వాత మోస్ట్లీ వీక్లీ 2 అలాగా తలస్నానం చేపిస్తే సరిపోతుంది. అండ్ తలస్నానం కూడా వన్స్ స్నానం ప్రిఫరబుల్లీ, ఇఫ్ ఇన్ కేస్ అది వింటర్ సీజన్ అయితే 10 minutes, 5 to 10 minutesలో స్నానం ఫినిష్ అయిపోయేలాగా చూసుకోండి. ఎందుకంటే చల్లగా ఉంటుంది కాబట్టి క్లైమేట్ వాళ్ళకి కోల్డ్, కాఫ్ ఇలాంటివి చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో విదిన్ 10 minutesలో బాత్ అనేది ఫినిష్ అయ్యేలాగా చూసుకోండి. అండ్ బాత్ స్టార్ట్ చేసినప్పుడు ఇఫ్ ఇన్ కేస్ హెయిర్ వాష్ చేస్తూ ఉంటే అది మోస్ట్లీ లాస్ట్ చేసేలాగా చూసుకోండి. ఫస్ట్ బాడీ అంతా కూడా వాష్ చేసిన తర్వాత లాస్ట్లో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ముందుగానే తలస్నానం చేపిస్తే ఎక్కువసేపు మనం అట్లాగే తల మీద వాటర్ ఉన్నట్లు తడిగా ఉంటుంది కాబట్టి నెమ్ము కోల్డ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మోస్ట్లీ లాస్ట్లో తలస్నానం చేపిస్తే సరిపోతుంది. అండ్ వెంటనే నీట్గా డ్రై చేసేసి తలని లైట్గా ఎయిర్ తోటి డ్రైయర్ కానీ అలాంటివి యూజ్ చేసుకోవచ్చు. 1 point అట్లా పెట్టుకొని నీట్గా డ్రై చేసేయండి. కొంతమంది సాంబ్రాణి అవన్నీ వేస్తారు, అది కూడా వాళ్ళ ఇష్టం అనమాట. బట్ నీట్గా తల అయితే డ్రై అయ్యేలాగా చూసుకోండి. ఎందుకంటే జలుబు అలాంటివి చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో అది బాతింగ్ రిలేటెడ్. వన్స్ బాత్ అయిపోయిన తర్వాత నీట్గా ర్యాప్ చేయడం బేబీని, అండ్ బాడీ టెంపరేచర్ చెక్ చేసుకోవడం ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకోవాలి. అండ్ బ్రెస్ట్ ఫీడ్కి వచ్చేస్తే మోస్ట్లీ బ్రెస్ట్ మిల్క్కి ప్రిఫర్ చేస్తారండి. ఇఫ్ ఇన్ కేస్ తల్లిపాలు తగ్గుతున్నాయి అంటే పీడియాట్రిషియన్ కానీ హాస్పిటల్ స్టాఫ్ని అడిగి ఏ పౌడర్ మిల్క్ యూజ్ చేయాలి, మోస్ట్లీ పీడియాట్రిషియన్ కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఏ పౌడర్ మిల్క్ సజెస్ట్ చేస్తారో అది యూజ్ చేసుకోండి. అండ్ ఎంత క్వాంటిటీ ఇస్తున్నారు ఇవంతా కూడా పీడియాట్రిషియన్తో చెక్ చేసుకుంటే బెటర్. బట్ అదర్ సోర్సెస్ నుండి బర్రెపాలు కానీ ఆవు పాలు కానీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడమే బెటర్. తల్లిపాలు కానీ లేదు అంటే పౌడర్ మిల్క్ 1 year వరకు అది ఇచ్చేలా చూసుకోవాలి. అండ్ ఇంకొకటి, బ్రెస్ట్ మిల్క్ ఇచ్చేటప్పుడు
బేబీ 2 to 3 అవర్స్ న్యూబార్న్ బేబీకి పాలు ఇచ్చేలాగా చూసుకోండి. బేబీ ఇఫ్ ఇన్ కేస్ మోస్ట్లీ న్యూబార్న్ బేబీస్ 1-2 months 3 months వరకు కూడా నిద్రపోతూనే ఉంటారు. నిద్రపోతున్నారు కదా అని చెప్పి అలా వదిలేయకుండా ఈవెన్ కొంతమంది చాలా వరకు ఫేస్ చేసే ప్రాబ్లం వచ్చేసి పిల్లలు నిద్రలేయట్లేదు, సఫిషియెంట్గా పాలు తాగట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. అర్థం కాదు కూడా వాళ్ళకి ఎలా చేయాలని చెప్పి. నేనైతే ఏం చేసేవాళ్ళమంటే కాలు మీద జస్ట్ ఇలాగ కొట్టేవాళ్ళం గట్టిగా. బేబీ ఖచ్చితంగా లేస్తుంది. ఆ టైంలో బ్రెస్ట్ మిల్క్ కానీ ఏ మిల్క్ అయితే ఆ మిల్క్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఆఫ్ కోర్స్ పిల్లలని ఏడిపించాలి అంటే ఎవరికి మనసు ఒప్పదు, తప్పదు. వాళ్ళు పాలు తాగాలి టైం టు టైం అని అనుకుంటే టిల్ 3rd month వరకు కూడా కొంచెం ఇలాంటి ఇష్యూస్ అయితే ఉంటాయి. 3rd month వచ్చేసిన తర్వాత వాళ్ళకి కొంచెం ఆకలి ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి, ఎక్కువ అవుతాయి. సో ఎవ్రీ 2-3 hours ఫ్రీక్వెంట్గా పాలు అడుగుతూ ఉంటారు, సఫిషియెంట్గా సరిపోవు, ఆకలికి ఏడుస్తూ ఉంటారు. సో అప్పుడు పాలు ఇచ్చేసి కామన్. బట్ టిల్ 3 months 2-3 months వరకు మాత్రం పిల్లల్ని మనమే లేపి ఫీడింగ్ ఇవ్వాల్సిన ఛాన్సెస్ కూడా వస్తాయి. సో జస్ట్ ఇలాగా టచ్ చేస్తే ఫీట్కి వాళ్ళు ఖచ్చితంగా నిద్ర లేస్తారు ఏడుస్తూ. ఆ టైంలో పాలిస్తే సరిపోతుందన్నమాట. అండ్ అలా అంటే మనకి ఇఫ్ ఇన్ కేస్ బ్రెస్ట్ మిల్క్ కానీ ఇస్తుంటే మనకి పాలు ఎక్కువైపోతున్నాయి అని చెప్పి ఏమైనా ఫీల్ అవుతూ ఇంకా వాళ్ళకి ఫ్రీక్వెంట్గా పాలు ఇస్తూ ఉన్నా కూడా అది కూడా ఒక ప్రాబ్లమే అవుతుంది. అట్లీస్ట్ 2-3 hours మాత్రమే ఇవ్వండి. ఫ్రీక్వెంట్గా 1 hourకి అలా ఇవ్వకుండా చూసుకోండి, ట్రై చేయండి. అండ్ పిల్లలు ఏడుస్తున్నారు అండ్ బ్రెస్ట్ మిల్క్ కానీ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత బర్పింగ్ అనేది మెయిన్ అండి. ఇఫ్ ఇన్ కేస్ బర్ప్ చేయకుండా వెంటనే పడుకోబెడితే బేబీని, అండ్ ఉయ్యాలో ఒకవేళ పడుకోబెట్టినా, మోస్ట్లీ న్యూబార్న్ బేబీస్ని ఎవరు ఉయ్యాలో పడుకోబెట్టరు అనుకుంటా, బెడ్ మీద కానీ ఒకవేళ పడుకోబెడితే బేబీస్కి సరిగా డైజెస్ట్ అవ్వదు అండ్ వామిట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ మిల్క్ అనేది లంగ్స్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో బర్పింగ్ అనేది మెయిన్ అనమాట. అట్లీస్ట్ 15-20 minutes, బర్ప్ రాకపోయినా 15-20 minutes బేబీని అంటే నేను జస్ట్ చూపిస్తున్నాను, జస్ట్ ఇలాగ పెట్టుకొని ఇలాగ బర్ప్ చేయడం, ఇలాగ జెంటిల్గా ఇలాగ బర్ప్ చేస్తుండండి. దట్ టు లెఫ్ట్ సైడ్ ప్రిఫరబుల్లీ బేబీకి ఇలాగా బర్ప్ చేయాలి. ఇలాగ ట్యాప్ చేస్తూ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి బర్ప్ అయితే వచ్చేస్తుంది అండ్ హ్యాపీగా వాళ్ళు నిద్రపోతారు కూడా వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. వామిటింగ్స్ అనేవి కూడా ఉండవు, మోస్ట్లీ అవాయిడ్ అవుతాయి. సో బర్పింగ్ ఈజ్ ద మెయిన్ థింగ్ అన్నమాట. అండ్ బ్రెస్ట్ మిల్క్ ఇచ్చేటప్పుడు మోస్ట్లీ నాకు 2 C-sections అయ్యాయి. బట్ ద థింగ్ ఏంటంటే కూర్చొని ఇవ్వడానికి బ్యాక్ పెయిన్ ఉంటుంది, కొన్ని ఇష్యూస్ అయితే మదర్స్ ఫేస్ చేస్తారు. కానీ మోస్ట్లీ పడుకొని పాలివ్వడం కంటే కూర్చోబెట్టుకొని బేబీని నీట్గా మనం ఒక 90 degrees పొజిషన్లో ఇలాగ స్ట్రైట్గా కూర్చొని అండ్ బేబీని ఇలా పట్టుకొని ఇస్తే ఈవెన్ మనకి బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తగ్గుతాయి. అండ్ బేబీని కొంచెం స్లాంట్గా ఇలాగ పట్టుకొని ఇస్తే కొంచెం వాళ్ళు నీట్గా పాలు తాగుతారు, ప్లస్ వామిటింగ్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవు. పొజిషన్ నీట్గా పట్టుకొని కూర్చొని ఇవ్వడానికి ట్రై చేయండి. సో ఇది ఒకటి. అండ్ బేబీ పడుకోబెట్టేటప్పుడు కూడా మదర్స్కి బేబీకి స్కిన్ టు స్కిన్ టచ్ కానీ ఉంటే ఆ బాండింగ్ చాలా బాగుంటుందండి. అండ్ న్యూబార్న్ బేబీస్ 1 or 2 months వరకు కూడా బేబీ వూమ్లో ఉన్నట్లే ఫీల్ అవుతారు. కాబట్టి బేబీ స్కిన్ టు స్కిన్ టచ్ ఉంటే వాళ్ళు చాలా బాగా నిద్రపోతారు అండ్ బేబీ చాలా సేఫ్ ఫీలింగ్ అనేది కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఏడుస్తున్నారు అంటే కూడా, లేదంటే ఉయ్యాల్లో పడుకోబెట్టేసి గట్టిగా ఊపడం, పాలు ఇచ్చేసిన తర్వాత గట్టిగా ఊపడము అలాగ చేయకుండా ఇలాగ జస్ట్ ఈ పొజిషన్లో ఇలాగ నార్మల్గా జెంటిల్గా వాళ్ళని ఇలాగ పడుకోబెట్టేదానికి ట్రై చేయండి. డెఫినెట్గా బేబీ అయితే కామ్ డౌన్ అవుతుంది. ఆర్ఎల్స్ ఇలా ఈ పొజిషన్లో మన షోల్డర్ మీద వేసుకొని నీట్గా ఇలాగ జెంటిల్గా ట్యాప్ చేసినా సరిపోతుంది. బేబీ చక్కగా పడుకుంటుంది అనమాట, ప్రాబ్లం అయితే ఏముండదు. సో ఇవే అనమాట కొన్ని ఫ్యూ థింగ్స్ న్యూబార్న్ బేబీస్కి తీసుకోవాల్సింది వైల్ బ్రెస్ట్ ఫీడ్ ఆర్ వైల్ ఫీడింగ్.
అదొకటి. అండ్ బాతింగ్ విషయంలో వచ్చేస్తే పిల్లలకి ఈ నోస్ పార్ట్ అనేది బాగా ప్రెస్ చేయమని చెప్పి చక్కగా వస్తుంది, ఇలా చేస్తే చక్కగా వస్తుంది అని అంటారు. కానీ బేబీ నోస్ షేప్ అయితే అస్సలు చేంజ్ అవ్వదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేనే చెప్తాను, మా పెద్ద పాపకి నోస్ స్ట్రైట్ ఉంటుంది అండ్ చిన్న పాపకి మేము ఇలాగా ప్రెస్ చేస్తాం కానీ తనకు కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట, స్ట్రైట్ అయితే ఉండదు. సో అదంతా కూడా కరెక్ట్ కాదండి. బట్ ద థింగ్ ఈజ్, కొంతమంది పిల్లలకి ఐలో నుంచి వెంటనే ఇలా వాటర్ రావడము, ఊరికే పుసి కట్టడము అలాంటివి జరుగుతూ ఉంటాయి న్యూ బార్న్ బేబీస్కి. ఈవెన్ టిల్ 1 year వరకు కూడా కొంతమంది పిల్లలకి జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు ఏంటంటే పీడియాట్రిషియన్స్, మా పీడియాట్రిషియన్ ఏం సజెస్ట్ చేశారంటే ఈ పార్ట్లో ఇలా ప్రెస్ చేయమని చెప్పారు. సో ఇక్కడ నుంచి ఒకటి ఉంటుందన్నమాట, డక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు వాళ్ళకి పుసి కట్టడం అదంతా కూడా తగ్గుతుంది, వాటర్ కారడం అని చెప్పారనమాట. స్టిల్ బేబీకి అప్పుడప్పుడు ఐ డ్రాప్స్ కూడా వాడమంటారు. పుసి కట్టినప్పుడు టాప్ స్టార్ అని చెప్పి ఒకటి సజెస్ట్ చేశారండి. సో అదైతే యూజ్ చేస్తాం పుసి కట్టినప్పుడు. అండ్ జెంటిల్ మసాజ్ అనేది ఈ పార్ట్లో ఇలాగా, లేదంటే ఈ ఐ అయితే ఈ విధంగా, ఈ పోర్షన్లో అలాగా మసాజ్ చేయమని చెప్తారు. అంతేగాని నో షేపింగ్కి ఇలాగ మసాజ్ చేస్తే యూజ్ ఉంటుంది అని అనేది మాత్రం కరెక్ట్ కాదు. అదేం యూజ్ ఉండదు అనమాట బేబీ నో షేప్కి. అదొక పాయింట్. వైల్ బాతింగ్ అదేం అక్కర్లేదు, అలాంటి మసాజ్లు కానీ ఏం అక్కర్లేదు. అండ్ మోషన్కి వచ్చేస్తే ఓకే, న్యూ బార్న్ బేబీ పుట్టినప్పుడు అయితే మనము హాస్పిటల్లో ఉన్నప్పుడు నార్మల్ క్లాత్ పెట్టడము, క్లాత్ తోటి కట్టడం అలాంటివి జరగవు. అంటే కన్వీనియంట్ ఉండదు, వాష్ చేసుకోవడానికి ఇవంతా కన్వీనియంట్ ఉండదు. కాబట్టి నార్మల్ డైపర్సే యూజ్ చేస్తే, అంటే అక్కడ క్లినిక్లో ప్రొవైడ్ చేసిన డైపర్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత నార్మల్ కాటన్ క్లాత్స్ అలాంటివి కొంతమంది యూజ్ చేస్తారు, మోస్ట్లీ విలేజెస్లో అలాగా. అవన్నీ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే డైపర్స్, ఇట్స్ అప్ టు యూ. బట్ ఎంత వీలైతే అంత కొంచెం వాళ్ళకి ఎయిర్ అంటే కొంచెం ఫ్రీగా ఉంటేనే బెటర్ అండి. అదొకటి. ఈవెన్ ఇంటికి ఎవరైనా వస్తున్నారు అలాంటప్పుడు డైపర్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అది ఒకటి డైపర్స్ రిలేటెడ్. అండ్ బేబీ అయితే మోషన్కి 10 days వరకు కూడా న్యూబోర్న్ బేబీ పోదు అని చెప్పి అంటారనమాట. సో అది నిజమే అండి. బట్ ఏంటంటే ఒక 3-4 days వరకు బేబీ మోషన్కి వెళ్ళలేదు, ఊరికే ఏడుస్తుంది అంటే ప్యానిక్ అవుతారు డెఫినెట్గా పేరెంట్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ. పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్గా ఒక 1 drop నాలుగు మీద ఇలాగా ఆముదం కానీ, పొట్ట దగ్గర నామం కొమ్ము పూయడం కానీ వేడి తగ్గుతుందని చెప్పి అలాంటివి చేస్తారు. నేను కూడా ఫాలో అయ్యున్నాను, దానివల్ల సైడ్ ఎఫెక్ట్ అయితే రాలేదు బేబీకి. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో దట్ యూ క్యాన్. బట్ డాక్టర్స్ అయితే అవి సజెస్ట్ చేయరనమాట. వెయిట్ చేయండి, 10 days అయినా పర్లేదు అని అంటారు. మీరు ఇట్స్ అప్ టు యూ అనమాట. న్యూబోర్న్ బేబీస్ కదా, మనం చూడలేము వాళ్ళు ఆ విధంగా ఏడుస్తూ ఉంటే. 3-4 days వరకు పోలేదు అంటే యూ కెన్ ఫాలో దట్ రెమెడీ, హోమ్ రెమెడీ. అంతేకాని ఇంకా ఏది అంటే కొంతమంది వస పోస్తారు డైజెస్ట్ అయ్యేదానికి. మేము పెద్ద పాపకి ఫాలో అయ్యాము ఆ థింగ్స్. బట్ చిన్న పాపకి ఏంటంటే తను ఊరికే వామిట్ చేసుకుంటుండింది వస పోసేటప్పుడు. అదర్ ఏవైనా యూజ్ చేసిన హోమ్ రెమెడీస్, సో అవి ఏవి కూడా మేము యూజ్ చేయలేదు. సో అదే అనమాట. మోషన్ అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ బేబీ ఊరికే ఏడుస్తుందని చెప్పి పాలకి ఆకలికి అని చెప్పి అనుకోకుండా అబ్జర్వ్ చేయండి. మోస్ట్లీ పిల్లలు యూరిన్ పాస్ చేసేటప్పుడైనా ఏడుస్తారు. సో అది అబ్జర్వ్ చేసుకోండి, అది కామన్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ బేబీ గర్ల్ అయితే వాళ్ళకి వైట్ ఆర్ ఎల్లో డిశ్చార్జ్ అలాంటివి అవుతూ ఉంటాయి, అది కూడా కామనే. దానికి ఇంకేమైనా పెద్దవాళ్ళు ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఇవన్నీ పూయాలి అది ఇది అని చెప్తారు, కానీ అవేం అక్కర్లేదండి. అది కామన్, న్యూబార్న్ బేబీస్లో డిశ్చార్జ్ అనేది కామన్ అనమాట. కొంతమందికి వైట్ డిశ్చార్జ్ అలాంటివి అవుతాయి. అదేనండి. ఇంకా అండ్ పిల్లలకి హనీ తాపించడం, లేదంటే 1 drop అలాగ నాలుగు మీద ఇలా రాయడం కానీ, గ్రైప్ వాటర్ యూజ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా నాట్ సజెస్టబుల్ అనమాట. అవి యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు, యాజ్ పర్ మై నాలెడ్జ్. యాజ్ వెల్ యాజ్ మై పీడియాట్రిషియన్ ఆల్సో సజెస్టెడ్ ద సేమ్ థింగ్.
అండ్ సున్నపిండి వాడడం స్నానం చేసేటప్పుడు. స్కిన్ ఆల్రెడీ డ్రై అయిపోయి ఉంటుంది. కాకపోతే కొంతమంది బేబీస్కి ఇలాగా హెయిర్ ఎక్కువ ఉంటుంది బాడీ మీద. అలాంటప్పుడు సున్నపిండి అవన్నీ కూడా పూస్తే, పసుపు సున్నపిండి ఇవన్నీ మిక్స్ చేసి పూస్తే పోతుంది అండ్ ఫెయిర్ వస్తారని చెప్పి అంటారు. అవైతే అక్కర్లేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ కొన్ని ఫాలో అయి ఉన్నాం కాబట్టి నేను అక్కర్లేదని కూడా చెప్పలేను. బట్ సెకండ్ బేబీ థింక్ వచ్చేస్తే నాకు కొంచెం ఐడియా వచ్చింది, ఎలాగా ఏంటి ఇవి అవసరమా అవసరం లేదా అని చెప్పేది నాకు అర్థమైంది కాబట్టి నేను చెప్తున్నాను అక్కర్లేదు అని చెప్పి. మా పెద్ద పాపకి పుట్టినప్పుడు కొంచెం హెయిర్ మీద ఐ మీన్ బాడీ మీద కొంచెం హెయిర్ ఎక్కువ ఉండింది. సో దానికోసం అని చెప్పి సున్నపిండి ఇవన్నీ కూడా వేసి నీట్గా వాష్ చేసేవాళ్ళం మేము. ఫ్రమ్ పురిటి స్నానం అయిపోయిన తర్వాత నుండి బాగా యూజ్ చేస్తున్నాము. సో అవైతే అక్కర్లేదు, గ్రాడ్యువల్గా అవి తగ్గుతాయి. స్టిల్ ఒకవేళ అవి యూజ్ చేసినా కూడా ఇంకా ఉంటుందన్నమాట. పిల్లలకైతే మోస్ట్లీ కంప్లీట్గా పోయే ఛాన్సెస్ అయితే ఉండవు అలాగా హెయిర్ ఎక్కువ ఉన్న పిల్లలకి. ఆర్ఎల్స్ లేదు అంటే అసలు ఆ సున్నపిండి ఇవన్నీ కూడా అక్కర్లేదు. నీట్గా నార్మల్ లోషన్స్, నార్మల్ సోప్స్, మాయిస్ట్ ఎక్కువ ఉండే సోప్స్ అలాంటివి యూజ్ చేసుకుంటూ కంటిన్యూ అయితే సరిపోతుంది. ఎక్స్ట్రాగా అవి ఇవి వాడి స్కిన్ ఫెయిర్నెస్కి అని చెప్పి అవన్నీ వాడితే నో యూజ్ అనమాట. పిల్లల్ని ప్రాబ్లమాటిక్ చేయడం తప్పితే వాళ్ళు ఎక్కువ ఏడుస్తూ ఉంటారు ఇవన్నీ యూజ్ చేసేటప్పుడు. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా స్మూత్గా సింపుల్గా తక్కువ టైంలో వాళ్ళకి స్నానం చేపించేస్తే సరిపోతుందండి. చాలా రిలీఫ్గా ఉంటారు. బట్ ఏంటంటే తలస్నానం లాస్ట్లో ప్రిఫర్ చేసుకోండి. అది పోసేది కూడా వాటర్ ఎక్కువ పోస్తే వాళ్ళు ఎక్కువ ఏడుస్తారు, కొంచెం నిద్రపోయే స్టేజ్కి వెళ్తారనమాట. సో అదైతే జరుగుతుంది, అంతేగాని దానికి మించి స్కిన్ ఫెయిర్నెస్ ఇవన్నీ కూడా జరగవన్నమాట. ఇంప్రూవ్మెంట్ అయితే ఉండదు అవి ఇవి అన్నీ యూజ్ చేస్తే. బట్ మేబీ పసుపు అలాంటివి అప్లై చేసినప్పుడు స్కిన్ ఆటోమేటిక్గా కొంచెం ఫెయిర్ అనేది అనిపిస్తుంది, కానీ యాజ్ ఎ గ్రోస్ అవంతా కూడా నార్మల్ స్కిన్ టోన్కి టర్న్ అవుతుంది. ఇవే అండి న్యూ బోర్న్ బేబీస్కి కావాల్సిన ప్రికాషన్స్. ఇఫ్ ఇన్ కేస్ కోల్డ్ కానీ కాఫ్ కానీ ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోస్లో మెన్షన్ చేస్తున్నాను. వింటర్ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా. ఇఫ్ ఇన్ కేస్ కోల్డ్ కాఫ్ వస్తే ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ అండ్ హ్యూమిడిఫైయర్ యూజ్ చేసుకోమంటారు. అండ్ NaCl సోడియం క్లోరైడ్ ఆ డ్రాప్స్ యూజ్ చేస్తే చాలు. సెలైన్ డ్రాప్స్ యూజ్ చేస్తే చాలు. సెలైన్ డ్రాప్స్ కూడా 2 ml యూజ్ చేయమంటారు నెబులైజేషన్కి. సో అది యూజ్ చేసుకుంటే సరిపోతుందండి, అడిషనల్గా ఏం అక్కర్లేదు. బట్ నా బేబీ ఏంటంటే ఇప్పుడు 10 months కదా, ఇప్పుడు కరెంట్లీ తనకి కోల్డ్ ఉంది. తనకి ఏం యూజ్ చేస్తున్నామంటే ఒక ట్యూబ్ అంటే జియోలిన్ LD అనుకుంటా, అది విత్ సెలైన్ డ్రాప్స్ అది యూజ్ చేస్తున్నాం. అండ్ సిరప్కి వచ్చేస్తే రిలెంట్ అనేది ఈవెన్ 4-year బేబీకి కూడా సజెస్ట్ చేస్తారు. ప్రజెంట్ బేబీ ఏంటంటే 3 months నుండే, అంటే బేబీ 3 kgs కానీ ఉంటే రిలెంట్ యూజ్ చేయొచ్చు అని కొంతమంది పీడియాట్రిషియన్ సజెస్ట్ చేస్తున్నారు. బట్ నేను ఇప్పటి వరకు కూడా రిలెంట్ యూజ్ చేయాలి. బట్ ఇప్పుడు 10th month వచ్చిన తర్వాత పీడియాట్రిషియన్ సజెస్ట్ చేస్తే స్టార్ట్ చేశాను అనమాట రిలెంట్ అనేది. అండ్ సో మోస్ట్లీ వింటర్ సీజన్లో పిల్లలకి ఇవి కామన్. సో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదండి. నీట్గా బాడీకి థిక్ క్లాత్స్ తోటి కవర్ చేయండి. సాక్స్, మిటెన్స్, క్యాప్, హెడ్ క్యాప్ ఇవన్నీ కూడా యూజ్ చేయండి. యాజ్ వెల్ యాజ్ బాడీ టెంపరేచర్ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. మరీ ఎక్కువ హీట్ అవ్వకుండా వామ్గా ఉండేలాగా చూసుకోండి న్యూ బోర్న్ బేబీస్కి. అండ్ నీట్గా హ్యూమిడిఫైయర్ పెట్టుకోండి. సో ఈ ప్రికాషన్స్ అయితే ఫాలో అయితే సరిపోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కేర్ ఆఫ్ కళ్యాణ్ అని టైప్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.